సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు, ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. రైట్. సో మాధవిరెడ్డి గారు, ఇవాళ మార్కెట్లు కాస్త కోలుకున్నాయేమో అని చెప్పాలి. మంగళవారం నాడు మార్కెట్లు లాభాలు అని మాత్రం చెప్పకూడదు, జస్ట్ మార్కెట్లు కొంత రిలీఫ్ వచ్చింది. కారణం ఏంటంటే ట్రంప్ యుద్ధానికి సంబంధించిన కాస్త చిన్న బ్రేక్ తీసుకున్నారు. సో అక్కడ ట్రంప్ చిన్న బ్రేక్ తీసుకోవడంతో ఇక్కడ మార్కెట్లలో కొంత హడావిడి అనేది స్టార్ట్ అయింది. మరి ఇప్పుడు ఈ పాజిటివ్ ర్యాలీ అని కూడా చెప్పాలి, ర్యాలీ కూడా కాదని చెప్పాలి ఇది. సో మరి ఈ రిలీఫ్ అనేది మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ యథావిధిగానే మార్కెట్లు మళ్ళీ వాలటాలిటీలో వెళ్ళే అవకాశం ఉందా? సో ఇక్కడ మొత్తం ఇష్యూ అంతా కూడా స్ట్రైట్ హార్మోజ్ ఆ లైన్ చుట్టూనే మనకి నడుస్తూ ఉందండి. వాళ్ళు ఆయన ఏమంటున్నారంటే ఇమ్మీడియట్ గా ఓపెన్ చేయాలని ట్రంప్ వాళ్ళకి అల్టిమేట్ ఇచ్చారు. మీరు ఇమ్మీడియట్ గా వితౌట్ ఎనీ కండిషన్స్ యూ హ్యావ్ టు ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఏదైతే లైన్ ఉందో ఆ షిప్పింగ్ లైన్ మొత్తం కూడా ఓపెన్ చేయాలని వాళ్ళకి 48 hours అల్టిమేట్ ఇచ్చారు. కానీ వాళ్ళు ఏమన్నారంటే అసలు ఓపెన్ చేయటం కాదు కదా, మీరు కానీ ఇలా చేసినట్లయితే, మా మీద దాడులు చేసినట్లయితే మేము ఏవైతే వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో గల్ఫ్ లో, అంటే ఆయిల్ లేకుండా అయినా బ్రతకగలం కానీ మంచినీళ్ళు లేకుండా ఎట్లా బ్రతుకుతామండి? వీళ్ళు ఇరాన్ వాళ్ళు ఏం చేశారంటే ఇమ్మీడియట్ గా వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో మేము దాన్ని అంతా డిస్టర్బ్ చేసేస్తాం, నవ్వు మీరు ఏం చేయాలో మీరు చేయండి అని ఇంకా వాళ్ళు అనగానే ఇప్పుడు ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు మంచినీళ్ళు తాగే నీళ్ళ మీద కూడా వాళ్ళు ఇలా ఈ విధంగా డిస్టర్బ్ చేస్తే గల్ఫ్ అంతా కూడా అక్కడి నుంచి ట్రంప్ కి చాలా ప్రెషర్ ఎక్కువ స్టార్ట్ అయిందండి. అంతర్జాతీయంగా ప్రెషర్ స్టార్ట్ అయింది. ఇంకా చాలు, మేము ఇంకా మాకు అంటే ఇజ్రాయెల్, ఇరాన్, యుఎస్ఏ కాదు కదా, మిగతా మేమందరం కూడా చాలా మేము డిస్టర్బ్ అవుతున్నాము ఈ వార్ వల్ల అని చెప్పి ఏదైతే మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ దోహా గానీ, దుబాయ్ గానీ, ఈ కంట్రీస్ అన్ని కూడా యుఎస్ మీద బాగా ప్రెషర్ అయితే తీసుకొచ్చాయి. సో దాంతో కొంచెం ట్రంప్ ఈ విధంగా ఒక ఇమీడియట్ గా అల్టిమేటం నుంచి కొంచెం వెనక్కి తగ్గి మాకు 5 years అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఈయన చెప్పే వర్షన్ డిఫరెంట్ గా ఉంది. మాకు పాజిటివ్ గా ప్రొడక్టివ్ గా నెగోషియేషన్స్ అవుతూ ఉన్నాయి ఇరాన్ అఫీషియల్స్ తో. వీళ్ళైతే అసలు మాకు అలాంటి టాక్సే, మేము అలాంటివి ఏవి కూడా మేము ఫార్వర్డ్ చేయడం లేదు, అసలు మేము అలాంటిగా అంటే యుఎస్ తో ఎటువంటి టాక్స్ మాకైతే జరగలేదు అని ఇరాన్ వాళ్ళు అక్కడ నుంచి తీసుకొచ్చారు. సో ఈ విధంగా ఏంటంటే కొంచెం ట్రంప్ ఖచ్చితంగా తగ్గారు. అంటే మేబీ హీ వాంటెడ్ టు టేక్ సమ్ టైమ్, హీ వాంటెడ్ టు బై సమ్ టైమ్ అన్నట్టుగా ఈ 5 days గానీ, ఈ 5 days లో ఆయన ఒక స్ట్రాటజీ గానీ మళ్ళీ వేసుకొని వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదండి. సో వీ కెనాట్ సే ద వార్ అయితే కొంచెం పూర్తిగా వెళ్ళిపోయింది, అక్కడ నుంచి మన అన్సర్టనిటీ కంప్లీట్ గా వెళ్ళిపోయింది అని చెప్పడానికి లేదు. సో దీంతో కొంచెం అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఇరాన్ హ్యాస్ గివెన్ సర్టెన్ కండిషన్స్, వాళ్ళ మీద ఉన్న ఆంక్షలు ఏవైతే ఉన్నాయో, అంటే అప్పట్లో యుఎస్ కొన్ని ఇరాన్ మీద ఆంక్షలు పెట్టింది. ఏంటి, మీరు ఆయిల్ ఎవరికి అమ్మకూడదు అని చెప్పి ఆంక్షలు పెట్టింది. ఇప్పుడు అవన్నీ తీసేయమంటున్నారు. మేము మాకు ఇష్టమైన వాళ్ళకి మేము మా ఆయిల్ ని అమ్ముకుంటాము, మీరు ఇలాంటి ఆంక్షలు మా మీద పెట్టకండి, ఇమ్మీడియట్ గా అవి ఏవైతే పెట్టారో ఆంక్షలన్నీ తీసేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్ ఇరాన్ వైపు నుంచి వచ్చింది. ఆ తర్వాత యుద్ధంలో మాకు ఎంతైతే నష్టం జరిగిందో ఆ నష్టపరిహారం కూడా, ఆ కాంపెన్సేషన్ కూడా యుఎస్ ఇవ్వాల్సి ఉంటుంది అనేది ఒకటి చెప్పారు. ఇప్పటి వరకు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో షిప్స్ నుంచి కలెక్షన్ చేయడం అనేది ఏం లేదండి. ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఇంకో ప్రపోజల్ కూడా తెచ్చారు. అంటే మా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీరు ఆ దారిని వాడుకుంటున్నారు కాబట్టి ప్రతి షిప్ నుండి ఒక 2 million వరకు కలెక్ట్ చేయడానికి కూడా రెడీ అయిపోయారు. సో దే వాంటెడ్ టు కాంపెన్సేట్, వాళ్ళకి ఏదైతే నష్టం జరిగిందో ఇప్పుడు మొత్తం అంతా రీబిల్డ్ చేసుకోవాలి కదా. సో ఈ కండిషన్స్ కి ఒప్పుకుంటే మేబీ వార్ ఏమైనా తగ్గే అవకాశం ఏమైనా మనకు కనిపిస్తుంది. బట్ వీ హ్యావ్ నో ఆప్షన్, అక్కడ మనం వెయిట్ చేయాల్సిందే. యుఎస్ కూడా ఆలోచిస్తుంది అసలు వాళ్ళు పెట్టిన కండిషన్స్ ఎంతవరకు మనం వెళ్ళాలి లేదు అనేది. సో దీనివల్ల మనకి ఏంటంటే ఇప్పుడు ఓన్లీ పాజ్ అనే చెప్పొచ్చండి. కంప్లీట్ గా వెళ్ళిపోయింది అంటే మనకి వార్ థ్రెట్ అయితే వెళ్ళిపోయింది అని అయితే మనం చెప్పలేము. బట్ ఇంకొకటి ఏంటంటే గుడ్ న్యూస్, ఇంతవరకు ఏంటంటే $100 కి మళ్ళీ క్రూడ్ అనేది $100 కి రాగానే కొంచెం ఊపిరి తీసుకున్నారు అందరూ కూడా. అమ్మాయ కొంచెం క్రూడ్ ఆయిల్ కొంచెం రేట్ తగ్గింది అనేది. బట్ స్టిల్ అయితే అవే కంటిన్యూ అవుతున్నాయండి. సప్లై చైన్ అయితే మాత్రం కంప్లీట్ గా ఇంకా డిస్టర్బెన్స్ లోనే ఉంది. ఐదర్ గ్యాస్ గానీ, ఆయిల్ గానీ, ఇంకా రకరకాలుగా సప్లై చైన్ అయితే మొత్తం డిస్టర్బెన్స్ గా ఉంది. సో అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నార్మల్సీ అయితే ఎక్కడా కనిపించలేదు.
సో మాధవ్ రెడ్డి గారు ఆల్మోస్ట్ యుద్ధం కారణంగా ఈ 24 days లో అంటే మార్చి 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఇవాళ వరకు ఈ 24 days లో 48.29 కోట్ల రూపాయల నష్టాలని మార్కెట్ చవిచూడడం జరిగింది. మార్కెట్లో అయితే మాత్రం ఆల్మోస్ట్ 72-73 వేలకు వెళ్ళిపోయింది. ఒక 2-2.5 వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి మార్కెట్లో. ఇప్పుడు ఎవరైనా మార్కెట్లో ఆపర్చునిటీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? ఎస్, ఇప్పుడు ఆపర్చునిటీ తీసుకోవాలంటారా, లేదంటే డబ్బు వెనక్కి తీసుకొని ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అంటారా? సో ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే చిన్న మనము ఎగ్జాంపుల్ తీసుకోవచ్చండి. ఇప్పుడు నా దగ్గర మనీ ఉంది, నేను ఈ ఆపర్చునిటీగా లేకపోతే ఈ మార్కెట్లో నేను పెట్టాలి అనుకుంటే వాళ్ళకున్న 2 కండిషన్స్ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు ఈ వాల్టిలిటీకి ప్రిపేర్గా ఉన్నారా? ఇట్ విల్ బి లైక్ దిస్, నాకు ఈ వాల్టిలిటీ అనేది నేను యాక్సెప్ట్ చేయగలను అన్న వాళ్ళు మాత్రమే ఈ మార్కెట్లోకి రావాలండి. ఎందుకంటే ఈ మార్కెట్లో ఈ విధంగా మళ్ళీ పడడం లేవడం అనేది అందరికీ యాక్సెప్టబుల్ అవ్వదు కదండి. అందరు ఇన్వెస్టర్స్ కూడా ఈ వాల్టిలిటీని తట్టుకోవడం కానీ, ఈ వాల్టిలిటీలో పేషెన్స్ గా ఉండడం అనేది మనం చెప్పడం చాలా ఈజీ. టీవీ ముందు కూర్చొని మీరు పేషెన్స్ గా ఉండండి, మీరు నార్మల్ గా ఉండండి అని మనకు చెప్పడం చాలా ఈజీ. బట్ అక్కడ ఇన్వెస్టర్స్ ఎప్పుడు వాళ్ళ పోర్ట్ఫోలియోలు నెగిటివ్ లో చూసి 2 years నుంచి ఆ విధంగా అవుతూ ఉంటే అసలు దీనికి అంతం ఎక్కడా? సో బయట మార్కెట్లో కూడా ఎట్లా ఉందండి న్యూస్ అంతా, ఎప్పుడు యుద్ధం కంప్లీట్ అవుతుందో తెలియదు, దానికి ఎటువంటి పరిష్కారం వస్తుందో తెలియదు, ఎన్ని రోజుల వరకు ఇది అవుతుందో తెలియదు. సో దీనివల్ల ఏంటంటే చాలా వాళ్ళు కొంచెం నిరాశలో ఉన్నట్లే చెప్పొచ్చు. సో ఇన్వెస్టర్స్ అందరూ కూడా కొంచెం ప్యానిక్ లో ఉన్నారనే మనం చెప్పొచ్చు. సో ఈ టైంలో వాల్టిలిటీ మేము తట్టుకున్న వాళ్ళు మాత్రం ఉండండి. లేదు మాకు ఇంత అవసరం లేదు, మినిమం మాకు 6-7-8% వచ్చినా చాలు, కానీ మేము ఈ స్టాక్ మార్కెట్ లో ఉండే ఈ రోజు ఉండే ఈ ట్వీట్స్, ఈ వాల్టిలిటీ, ఈ వార్ సిచ్యువేషన్స్ లో ఎన్ని రోజులు టైం పడుతుందో కూడా తెలియదు కదండి రికవరీకి. వి మే టేక్ మంత్స్ ఆర్ వీక్స్, ఎంత టైం పడుతుందో తెలియదు. సో ఇలా మాకు టైం లేదు అన్న వాళ్ళు అయితే మార్కెట్స్ నుంచి వెళ్ళిపోవడము, కొంచెం సేఫ్ గా ఉండడం బెస్ట్. లేదు మాకు 3-5 years టైం ఉంది, మేము ఈ మార్కెట్ వాల్టిలిటీని తట్టుకోగలము అంటే దేర్ ఆర్ మెనీ గుడ్ అంటే పికప్ కొన్ని స్టాక్స్ అంటే డైవర్సిఫైడ్ గా ఇప్పుడైతే ఫార్మాలో కొంచెం బాగుందండి. ఫార్మాలో కొన్ని పికప్ చేసుకోవచ్చు, ఐదర్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కానీ, సన్ ఫార్మా కానీ ఇలాంటి వాళ్ళు పికప్ చేసుకోవచ్చు. అలానే రిలయన్స్, బిఈఎల్, జియో ఫైనాన్షియల్స్, తర్వాత ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, వేదాంత, కల్పతరు, ఇట్లా కొన్ని లైక్ ఏంటంటే డిఫరెంట్ సెక్టార్స్ నుంచి, పవర్ సెక్టార్స్ నుంచి మనము టాటా పవర్, ఇట్లా మనము ఏషియన్ పెయింట్స్, ఇట్లా కొన్ని వాళ్ళు పికప్ చేసుకుంటూ ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ ని ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా నెమ్మదిగా డైవర్సిఫైడ్ ప్లానింగ్ ద్వారా మల్టీ అసెట్ ఫండ్స్ లో కానీ, లేకపోతే మల్టీ ఫ్లెక్సీ క్యాప్స్ లోని ఇట్లా వీళ్ళు కొంచెం యాడ్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చండి. బట్ చెప్పేది ఏంటంటే మాత్రం ఇప్పటికప్పుడే మార్కెట్స్ ఒకే రకంగా మళ్ళీ మార్కెట్స్ లో బుల్ రన్ స్టార్ట్ అయిపోతుంది అనేది అయితే మనం అయితే ఎష్యూరెన్స్ ఇవ్వలేమండి. ఎందుకంటే దెర్ ఈజ్ 2 reasons. మార్కెట్ లో ఎన్ని మంత్స్ వరకు క్రూడ్ ఆయిల్ $100 అబౌవ్ గా ఉంటుందో మనకి, ఎస్పెషల్లీ ఇండియాకి, ఇండియన్ ఎకానమీకి అయితే అది చాలా నెగిటివ్ అండి. చాలా అంటే చాలా నెగిటివ్. ఈ రోజే రేటింగ్ కూడా వచ్చింది మన ఇండియాకి, మన జీడిపి గ్రోత్ తగ్గించేశారు. మేబీ 6% కి తక్కువ కూడా వెళ్ళిపోవచ్చు అనే ఒక న్యూస్ కూడా వచ్చింది. ఎందుకంటే డాలర్ మనం 80% ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాము. సో ఇంపోర్ట్ ఎప్పుడైతే మనకి కాస్ట్లీ అయిపోతుందో మనకి ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువైపోతూ ఉంటుంది, అలానే మనకి ట్రేడ్ డెఫిసిట్ కూడా పెరిగిపోతుంది. ఇంకా వీటన్నిటితో చూస్తే మన డాలర్ చూసారనుకుంటే ఇక అది కూడా చాలా వీకనింగ్ గా కనిపిస్తుందండి. ఆల్మోస్ట్ 94కి డాలర్ అనేది మనది డిప్రిషియేట్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడైతే సిచ్యువేషన్ అయితే ఏ సిచ్యువేషన్ లో కూడా అంటే డాలర్ వైపు కానీ, జీడిపి గ్రోత్ కానీ, ఇన్ఫ్లేషన్ కానీ అన్ని కూడా ఒక్కసారిగా కొంచెం టైం అయితే పడుతుంది అని చెప్తున్నారు. సో ఇట్ మే టేక్ సమ్ మోర్ టైం. ఎన్ని రోజులు అయితే $100 వరకు ఉంటుందో అంత లాంగర్ పీరియడ్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుందండి ప్రాబ్లమ్స్. సో అందరూ కూడా ప్రిపేర్డ్ గానే ఉండాలి. ఇమీడియట్ గా ఇలాంటివి చిన్నవి చూసేసి ఇంకా మార్కెట్ రీబౌండ్ అయిపోయింది, ఇంకా రివైవ్ అయిపోయింది, ఇంకా పాజిటివ్ లోకి వెళ్ళిపోయింది అట్లా ఏమీ మీరు అనుకోకండి. టేక్స్ టైం. అయితే ఈసారి జరిగిన ఈ డిస్ట్రప్షన్ కి, ఈ సప్లై చైన్ డిస్ట్రప్షన్ కి అయితే మనకున్న జీడిపి గ్రోత్ కానీ, లేకపోతే ఇన్ఫ్లేషన్ కానీ చాలా వరకు ఇంపాక్ట్ అయింది. సో ఇట్ టేక్స్ టైం. సో మాధవ్ రెడ్డి గారు, ఇప్పుడు సాధారణంగా యుద్ధానికి సంబంధించిన ఉద్రిక్తతలు నడుస్తున్నప్పుడు అంటే మన దేశంలో కానీ లేదంటే బయట దేశాల్లో ఇటువంటి సందర్భాలు, ఇటువంటి యుద్ధ నేపథ్యం వచ్చినప్పుడు వాళ్ళకి అందరు చెప్పేది ఏంటంటే యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ టైంలో డిఫెన్స్ థీమ్
చాలా స్ట్రాంగ్ గా defense, ఉంటుంది. అవును. ఎస్ వెంటనే డిఫెన్స్ థీమ్ లో ఇన్వెస్టెడ్ అని చెప్తారు కాబట్టి అవును. మరి ఇప్పుడు డిఫెన్స్ థీమ్ లో ఇన్వెస్ట్ చేయడానికి సరైన నిర్ణయం అంటారా? అంటే నిజంగానే డిఫెన్స్ స్టాక్స్ లో మంచి ర్యాలీ మంచి పరుగు ఉందంటారా అసలు? సో ఏదైనా అండి, అంటే ఇప్పుడు మీరు ఏ స్టాక్ అయినా తీసుకోండి, ఏ సెక్టార్ అయినా తీసుకోండి, బీటా అనేది ఒకటి ఉంటుందండి. సో ఈ బీటా అనేది మీరు హైయెస్ట్ బీటా ఉన్న స్టాక్స్ కానీ మీరు తీసుకున్నట్లయితే ఫస్ట్ కట్ అయిపోయేవి అదే స్టాక్స్ ఉంటాయండి. సో మీరు ఎప్పుడైనా మీరు ఏదైనా స్టాక్ ఏదైనా సెక్టార్ కొనుక్కుంటే పిఈ బీటా ఈ రెండు కూడా మీరు మెయింటైన్ చేయండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సెక్టార్ని మీరు ఏ సెక్టార్ తీసుకున్నా బీటా అనేది మీరు వన్ బిలో ఉండేటట్టుగా మీరు చూసుకోండి. అలానే పిఈ రేషియో ఇండస్ట్రీ కన్నా కొంచెం ఆ ఇండస్ట్రీ పిఈ రేషియోస్ అయినా మెయింటైన్ చేసినట్టుగా చూసుకోండి. ఎక్కడైతే హై పిఈ హై వాల్యుయేషన్స్ ఉన్నాయో లేకపోతే హై బీటా ఉన్నాయో అక్కడే మనకి ఎక్కువగా డ్రాగ్ డౌన్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా ఇప్పుడు మనం జస్ట్ ఎగ్జాంపుల్ అండి, అంటే ఇప్పుడు బ్యాంకింగ్ ఎగ్జాంపుల్ కానీ మనం తీసుకున్నట్లయితే ఏవైతే హై బీటా ఉన్న బ్యాంక్స్ లైక్ ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ లేకపోతే ఉజ్జన్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ కానీ ఇవి ఎక్కువ డ్రాప్ అయ్యాయి. మీరు అలానే ఎస్బీఐ కానీ పిఎస్యు బ్యాంక్స్ తీసుకుంటే అవి కొంచెం తక్కువ డ్రాప్ అయ్యాయి. అలానే హెచ్డిఎఫ్సి అయితే ఇంకా కొంచెం తక్కువే డ్రాప్ అయింది. ఎందుకంటే వాటి పిఈ రేషియోస్ కానీ వాటి బీటాస్ కానీ కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి అవి ఫాల్ అవ్వడం కూడా అంత తక్కువగానే ఫాల్ అవుతాయి. సో మీరు ఏదైనా ఇలా ఈ విధంగా కొన్ని స్టాక్స్ ని పికప్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది పిఈ రేషియో అండ్ బీటా ఇవన్నీ చూసుకోండి. అలానే సెక్టార్ వైజ్ ఏంటంటే దీనికి ఇంపాక్ట్ అవ్వలేని కొన్ని సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్టార్స్ లైక్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ఫార్మా, ఇప్పుడు ఐటీ అనేది అన్నిటికన్నా బాగా అంటే తగ్గిందండి. అంటే ఆల్మోస్ట్ 25% వరకు అంటే ఆల్మోస్ట్ బేర్ గ్రిప్ లోకి వెళ్ళిపోయింది. సో ఎవరైనా లాంగర్ పీరియడ్ కి ఏదైనా ఐటీ కొంచెం పికప్ చేసుకోవాలి, హెచ్సిఎల్ టెక్ కానీ లేకపోతే విప్రో ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇప్పుడు ఈ కంపెనీస్ అన్ని కూడా మళ్ళీ ఏఐలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాయి. ఈ ఏఐలో ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తాయో మళ్ళీ ఐటీ కంపెనీస్ అన్ని కూడా మళ్ళీ కొంచెం రీబౌండ్ అవుతాయండి. సో ఎవరైనా కొంచెం లాంగ్ టర్మ్ వ్యూతో ఐటీ కంపెనీస్ ని ఏమైనా పికప్, ఎందుకంటే అది అన్ని సెక్టార్స్ కన్నా ఎక్కువ ఇంపాక్ట్ అయిపోయింది. సో దానివల్ల మనం ఈ ఐటీ కానీ ఫార్మా కానీ ఇలాంటి కొన్ని సెక్టార్ వైజ్, అలానే మీరు అన్నట్టుగా డిఫెన్స్ ఇలాంటివన్నీ మనం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ ఇలా కొన్ని తీసుకోవచ్చండి. బట్ కామన్ గా మేము చెప్పేది ఏంటంటే ఈ సెక్టార్స్ లో కూడా పిఈ తక్కువ ఉండి బీటా తక్కువ ఉంటే మాత్రం మనం డెఫినెట్ గా దాన్ని పికప్ చేసుకోవచ్చు. బట్ ఓవరాల్ గా ఇలాంటి టైంలో ఎవరినైనా ఎక్స్పర్ట్స్ ద్వారా బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్స్ మీరు ఎక్స్పర్ట్స్ ద్వారా వెళ్తేనే కొంచెం బెటర్ గా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది జరుగుతోంది. సో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ దాదాపుగా 2026 లో 1.4 lakh crore ఆల్రెడీ వాళ్ళు సేల్ చేశారండి. ఒక 1 month లోనే 80,000 crores సేల్ చేశారు. 1 week లో అయితే 30,000 crores సేల్ అనేది జరుగుతోంది. ఎందుకు అంటే మన రూపీ అనేది చాలా చాలా డిప్రిషియేట్ అవుతుందండి. సో దానివల్ల ఎవరు కూడా ఇండియా వైపు ఇంత తొందరగా మళ్ళీ ఎఫ్ఐఐస్ వస్తారు అనేది అయితే మనకి తొందరగా కనిపించట్లేదు. సో ఓన్లీ ఇప్పుడు మార్కెట్లో ఎస్ఐపిస్ ద్వారా రీటైలర్స్ ద్వారా వచ్చిన సపోర్ట్ మాత్రమే ఉంటుంది. సో ఎఫ్ఐఐస్ అయితే మాత్రం దే ఆర్ నాట్ ఎట్ ఆల్ లుకింగ్ ఎట్ ఇండియా యాజ్ ఏ రైట్ స్పాట్. ఈవెన్ ఇంత కరెక్షన్ లో కూడా అండి వాళ్ళు సెల్లింగ్ లోకి వెళ్తున్నారు బికాస్ ఆఫ్ మన రూపీ డిప్రిసియేషన్ కానీ ఆయిల్ మనకి చాలా నెగిటివ్ గా ఉంటుంది. సో ఎంతవరకు ఈ విధంగా నెగిటివ్ గా ఉంటుంది అంటే ఐదర్ మన రూపీ అనేది 89 ఆ పర్టికులర్ డాలర్ వరకు అంటే ప్రైస్ వరకు రావాలి, అంటే $89 ఎగెనిస్ట్ 89 రూపీస్ ఎగెనిస్ట్ డాలర్ అయినా రావాలి, లేదు అంటే మన క్రూడ్ ఆయిల్ మళ్ళీ $80 $70 ఈ రేంజ్ కి వస్తే మనం కంప్లీట్ గా రీబౌండ్ అవుతాం. బట్ ఈ కాంబినేషన్స్ అంటే రూపీ రికవరీ అవ్వడము, తర్వాత ఆయిల్ మళ్ళీ $80 కి $70 కి ఈ రేంజ్ కి కానీ వెళ్ళిందంటే ఫస్ట్ రీబౌండ్ అయ్యే మార్కెట్స్ లో మన ఇండియన్ మార్కెట్స్ ఉంటాయి. బట్ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మరి టెక్నికల్ గా నిఫ్టీ పరిస్థితి ఏంటి? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఆల్మోస్ట్ 22 దాకా వచ్చేసింది కాబట్టి. అవునండి. సో 22,200 22,300 అయితే మంచి సపోర్ట్ ఉంది. అలానే రెసిస్టెన్స్ అయితే 23,200. అంటే మన బ్రాడ్ ఒక 1000 పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ 22,200, అలానే మనకి రెసిస్టెన్స్ అయితే 23,200 రేంజ్ లో ఉంది. సో ఇమీడియట్ గా అయితే 22,650 లెవెల్ అనేది చాలా క్రూషియల్ అండి. ఆ 22,650 కానీ హోల్డ్ చేసినట్లయితే వీ కెన్ గో టు 23,000 లెవెల్ కి మనం వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ 22,650 కానీ బ్రేక్ చేసి మళ్ళీ 22,400 ఈ రేంజ్ కి వచ్చిందంటే మళ్ళీ మనకి సపోర్ట్ లెవెల్స్ అయితే 22,200 దగ్గర ఉండబోతున్నాయి. సో అగైన్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. రేపు మార్నింగ్ ట్రంప్ ఏ విధంగా ఏ ట్వీట్ చేస్తాడో, మళ్ళీ ఏ విధంగా ఈ యుద్ధం అనేది ఏ విధంగా మారుతుందో మనము చెప్పలేకపోతున్నాం కాబట్టి సో దీస్ ఆర్ ఆల్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఫర్ నిఫ్టీ. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. యుద్ధానికి సంబంధించి ట్రంప్ వెనక్కి తగ్గిన
నేపథ్యంలో మరి మార్కెట్లకు ఎంతటి రిలీఫ్ దొరికింది అన్న దాని గురించి చాలా చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.